హాయ్ గాయ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి సిలబస్ ఏంటి, స్టడీ మెటీరియల్స్ ఏంటి, ఆ నుంచి సబ్జెక్టు సిలబస్ ఏంటేంటి, ఎన్ని మార్క్స్కి ఎన్ని వెయిటేజ్, ఎలా ఏంటన్నది అయితే మనమైతే ఈ వీడియోలో చూద్దాం గాయ్స్. సో ఎవరన్నా కానీ కొత్తగా చూస్తుంటే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేశారని చెప్పారు. ఏపీడిఎస్సి 2024.apcfss.in అనే వెబ్సైట్లో అయితే మనకు మొత్తం పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశారని చెప్పారు. అంటే సిలబస్ ఏ దానికి ఎస్జిటి కానీ, ఎస్ఏ కానీ, పీజీటీ కానీ, పిఏ కోర్సు సంబంధించి అని చెప్పడం జరిగింది. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే చెక్ చేయండి గైస్. సో పోస్ట్ ఏంటి, ఎన్ని మార్క్స్, టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఎంత ఉంటుంది, ఏపీ టెట్లో కానీ సీటెట్లో కానీ వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది అయితే మనమైతే ఈ వీడియోలో చూద్దాం గైస్. సో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి మొత్తం 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 80 మార్క్స్కి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు. అండ్ 20 మార్క్స్ వచ్చేసరికి ఏపీ టెట్, సీటెట్లో వెయిటేజ్ మీద ఇస్తామని అయితే చెప్పారు. నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి కింద వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పారు. 80 మార్క్స్కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ 20 మార్కులు వచ్చేసరికి ఏపీ టెట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్కి ఉంటే 100 మార్క్స్ కూడా రిటర్న్ టెస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుందని చెప్పారు. అండ్ ఏంటంటే ఇది ఏపీ టెట్, సీటెట్ కింద అయితే ఎటువంటి వెయిటేజ్ అయితే తీసుకోరు అనేది అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ వెల్ఫేర్ పోస్టులు వచ్చేసరికి ప్రిన్సిపాల్స్ వచ్చేసరికి మొత్తం 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో అందులో 100 మార్క్స్కి కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది అయితే చెప్పడం జరిగింది గైస్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసరికి 100 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పారు. సో 100 మార్క్స్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసరికి 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే ఉంటుంది. అందులో రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 18 మార్క్స్, 20 మార్క్స్ వచ్చేసరికి ఏపీ టెట్ లేదా సీటెట్లో వెయిటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అందులో 100 మార్క్స్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఏపీడిఎస్సిలో అది కొన్ని పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా ఏంటి అనేది అయితే చూద్దాము. ఏపీడిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి పార్ట్ 1లో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో 8 మార్క్స్ అయితే ఉంటుందని చెప్పారు. పార్ట్ 3లో వచ్చేసరికి ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి 4 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 3లో వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసరికి 8 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ పార్ట్ 4, 5, 6, 7, 8 వరకు అయితే కంటెంట్ అండ్ మెథడాలజీస్ కింద 60 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. సో మొత్తం వచ్చేసరికి 80 మార్క్స్ అండి. అండ్ మిగిలినవి మనం చెప్పాం కదా ఆల్రెడీ, 20 మార్క్స్ వచ్చేసరికి ఏపీ టెట్, సీటెట్ వెయిటేజ్ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు చూద్దాం గైస్. పార్ట్ 1 కింద జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 8 మార్కులకైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాస్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిఈడి స్పెషల్ ఈడి కరికులం. సో వీటికి సంబంధించి అయితే 4 మార్కులకైతే ఎగ్జామ్లో 4 మార్క్స్కి అయితే వస్తుందని చెప్పారు. నెక్స్ట్ సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్ అని చెప్పారు. వీటి బేస్ మీద అయితే 8 మార్కులకైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ పార్ట్ 2 కింద
కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ 20 మార్క్స్ కింద అయితే ఇస్తారని చెప్పారు. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసరికి కంటెంట్ మెథడాలజీస్ కింద 40 మార్కులకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. సో టోటల్ వచ్చేసరికి 80 మార్క్స్ అండి. నెక్స్ట్ దీంట్లోనే డిఎస్సిలోనే ఎస్ఏ పోస్ట్ ఎస్ఏ కింద సిలబస్ ఏంటనేది అయితే చూద్దాం గైస్. పార్ట్ 1 కింద జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకి అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 5 మార్క్స్. పార్ట్ 3 కింద క్లాస్ రూమ్ ఇంప్లిమేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసరికి 5 మార్క్స్ కండక్ట్ చేస్తారని చెప్పారు. పార్ట్ 4 కింద కంటెంట్ కింద 40 మార్క్స్ అండ్ పార్ట్ 5 మెథడాలజీ 20 మార్క్స్. ఇవి కూడా టోటల్ మార్క్స్ వచ్చేసరికి 80 మార్క్స్ కింద కండక్ట్ చేస్తారని అయితే చెప్పారు. సో నెక్స్ట్ డిఎస్సి టీజీటీలో స్పెషల్ ఎడ్యుకేషన్ కింద సిలబస్ అయితే ఏమేమి ఉంటుంది అనేది అయితే చూద్దాము. పార్ట్ 1 కింద జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు. పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 5 మార్క్స్. నెక్స్ట్ సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్ వచ్చేసరికి 5 మార్క్స్కి. నెక్స్ట్ పార్ట్ 2లో కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ వచ్చేసరికి 30 మార్క్స్. కంటెంట్ 20 మార్క్స్. మెథడాలజీ కింద 10 మార్క్స్. సో టోటల్ 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ వీటిలోనే టీజీటీ కింద ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం గైస్. పార్ట్ 1 ఆల్రెడీ సేమ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే 10 మార్కులకు. పార్ట్ 2లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 3లో క్లాస్ రూమ్ ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్. పార్ట్ 4లో కంటెంట్ 40 మార్క్స్. పార్ట్ 5లో మెథడాలజీ 20 మార్క్స్. సో ఇది కూడా టోటల్ 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి గైస్ పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు మనం చూద్దాం గైస్. పార్ట్ 1 కింద జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పారు. పార్ట్ 2 వచ్చేసరికి ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 10 మార్కులకి. పార్ట్ 3 వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసరికి 10 మార్కులకు ఉంటుందని చెప్పారు. పార్ట్ 4 వచ్చేసరికి కంటెంట్ 50 మార్క్స్కి. పార్ట్ 5 వచ్చేసరికి టీచింగ్ మెథడాలజీ కింద 20 మార్క్స్కి అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. మొత్తం 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 మార్క్స్కి. పార్ట్ 2 వచ్చేసరికి ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 15 మార్క్స్కి. పార్ట్ 3 వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సైకాలజీ 20 మార్క్స్కి. పార్ట్ 4 వచ్చేసరికి కంటెంట్ 35 మార్క్స్కి. పార్ట్ 5 వచ్చేసరికి టీచింగ్ మెథడాలజీ 15 మార్క్స్ గైస్. సో మొత్తం 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ పీఈటీ అండ్ పీడీ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం గైస్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 5 మార్క్స్కి. పార్ట్ 2 వచ్చేసరికి ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్కి. పార్ట్ 3 వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడియోగజీ 20 మార్క్స్. పార్ట్ 4 వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ వచ్చేసరికి 70 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్ గైస్. సో నేనైతే మన సిలబస్ మొత్తం అయితే పీడిఎఫ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గైస్. అక్కడికి వెళ్ళి ఒకసారి మీరైతే చెక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దని గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.